ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభానికి ముందే శ్రేయస్ అయ్యర్పై భారీ అంచనాలున్నాయి. మెగా వేలానికి ముందే కోల్కతా నైట్ రైడర్స్ అతన్ని వదిలేయడం, వేలంలో భారీ ధరకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయడం జరిగింది. గతేడాది కేకేఆర్కు టైటిల్ అందించినా కూడా ఆ జట్టు అతన్ని రీటైన్ చేసుకోలేదు. కానీ కొత్త కెప్టెన్ కోసం ఎదురు చూస్తున్న పంజాబ్ శ్రేయస్ను తీసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించింది. ఫ్రాంచైజీ అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయస్ జట్టును విజయ పదంలో నడిపిస్తున్నాడు. అంతేకాదు వ్యక్తిగతంగానూ రాణిస్తున్నాడు. తాజాగా లక్నో సూపర్ జైంట్స్ పై హాఫ్ సెంచరీతో చెలరేగి మ్యాచ్ను ఫినిష్ చేసిన శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా అరుదైన రికార్డును నెలకొల్పాడు. ఇప్పటివరకు ధోని పేరు మీద ఉన్న ఒక రికార్డును శ్రేయస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్గా వరుసగా 7 విజయాలు సాధించిన ధోని రికార్డును అధిగమించాడు. లక్నోపై విజయంతో సారథిగా 8వ గెలుపును తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్గా చేసిన ఎంఎస్ ధోని వరుసగా 7 విజయాలు సాధించాడు. అయితే శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2024-2025లో కలిపి వరుసగా 8 విజయాలు సాధించాడు. ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా చేసిన శ్రేయస్ అయ్యర్ ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జైంట్స్, ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్పై వరుస విజయాలు సాధించాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ సారథిగా పగ్గాలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్ తొలి మ్యాచ్లో గుజరాత్పై, రెండో మ్యాచ్లో లక్నోపై జట్టును గెలిపించాడు. కాగా అత్యధిక వరుస విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో గౌతమ్ గంభీర్ బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. 2014-15 ఐపీఎల్ సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్గా ఉన్న గంభీర్ వరుసగా 10 విజయాలతో రికార్డు సృష్టించాడు. గంభీర్ తర్వాత షేన్ వార్న్ 8 విజయాలతో నిలిచాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో 2008లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న షేన్ వార్న్ వరుసగా 8 విజయాలు అందుకున్నాడు. ఇప్పుడు వరుసగా 8 విజయాలతో షేన్ వార్న్ సరసన నిలిచిన శ్రేయస్ మరో 2 మ్యాచ్లను గెలిపిస్తే గంభీర్ రికార్డును అందుకుంటాడు. పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో తన తరువాతి మ్యాచ్లు చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్తో వరుసగా ఆడనుంది. ఈ మూడింటిపై గెలిస్తే శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లోనే బెస్ట్ కెప్టెన్గా చరిత్ర సృష్టించనున్నాడు. ఇదిలా ఉంటే లక్నోకు పంజాబ్ వారి హోమ్ గ్రౌండ్లోనే షాక్ ఇచ్చింది. 8 వికెట్ల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ను చిత్తు చేసింది. ముందుగా బౌలింగ్లో నిప్పులు జరిగిన పంజాబ్ అనంతరం విధ్వంసకర బ్యాటింగ్తో లక్నోను ఓడించింది. లక్నో సూపర్ జైంట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 171 పరుగులు చేసింది. తరువాత పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలోనే టార్గెట్ను అందుకుంది. ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఈ గెలుపుతో పంజాబ్ కింగ్స్ పాయింట్స్ టేబుల్లో 2వ స్థానానికి దూసుకొచ్చింది.